దేవుని బిడ్డలారా, కొంతమంది అనే మాట విన్నాను, స్వామి మీరేమైనా అనుకోండి, చచ్చినా నేను వాళ్ళని క్షమించనని. బిడ్డలారా, ఒకవేళ నీ జీవితములో నిన్ను ఇబ్బంది పెట్టే నీ తండ్రి అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు కూడా అవ్వచ్చు. ఏది ఏమైనా సరే, నువ్వు అనుకోలేనట్టు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించడం అనేది అంత సులువు కాదు. కానీ మన దేవుడు మనకు సిలువలో మరణించే ముందు నేర్పించినటువంటి గొప్ప పాట ఏమిటంటే, మరణించే ముందు ఆయనని చంపేవారిని క్షమించి ఆ తండ్రి దేవుని సన్నిధిలో ఇలా అన్నారు, ప్రభువా వారు చేసేది ఏమని వారికి తెలియదు, వారిని క్షమించుమని. బిడ్డలారా, చనిపోయే ముందు అందరిని ప్రేమించి అందరిని క్షమించి మరణించే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారసులమే మనమందరం. బ్రతికి ఉన్నప్పటికీ మనల్ని ఇబ్బంది పెట్టే వారిని ప్రేమించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టే వారిని క్షమించడానికి తగినటువంటి గుణం కలిగి ఉండాలి. అందరిని ప్రేమించి క్షమించి మంచి మరణం కోసం సంతృప్తితో మరణించడానికి మనం సిద్ధమవుద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.